భారత్ ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డే పెర్త్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు ఉవ్వేలూరుతున్నాయి. ఇప్పటికే పెర్త్ కు చేరుకున్న భారత్ నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తుంది. మరోవైపు ఆసీస్ కూడా స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులో చెమట ఒడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు తొలి వన్డేలో హోరాహోరుగా తలపడే అవకాశం ఉంది. ఇక ఈ సిరీస్ తో భారత వన్డే కెప్టెన్ గా శుభమన్ గిల్ ప్రయాణం మొదలు కానుంది. రోహిత్ శర్మ స్థానంలో జట్టు పగ్గాలను గిల్లుకు సెలెక్టర్లు అప్పగించిన సంగతి తెలిసింది. టెస్టు కెప్టెన్ గా తన తొలి టెస్టు సిరీస్ లో ఆకట్టుకున్న గిల్లు ఇప్పుడు వన్డే సారథిగా ఎలా రాణిస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే బౌలింగ్ విభాగం కాస్త వీక్ గా ఉందనే చెప్పాలి. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా ఈ వన్డే సిరీస్ కు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో మహమ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు. పేస్ దళానికి నాయకుడు అతడే. మిగతా బౌలర్లు ఆసీస్ గడ్డపై అనుభవం లేదు. ఇదే టీమిండియాకు కాస్త నిరాశ కలిగించే అంశం. ఇక బ్యాటింగ్ లో మాత్రం టీమిండియాకు తిరిగే లేదు. భారత బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా కనిపిస్తుంది. శుభమన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లతో నిండి ఉంది. అలాగే నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్ రౌండర్లు జట్టులో అందుబాటులో ఉన్నారు. కాబట్టి బ్యాటింగ్ పరంగా భారత్ కు ఎటువంటి సమస్య లేదు. ఇకపోతే ఆసీస్ కూడా గాయాల బెడద ఎక్కువైంది. ప్యాట్ కమిన్స్ ఇప్పటికే దూరం కాగా ఇప్పుడు ఆల్ రౌండర్ కామరాన్ గ్రీన్ సైతం భారత్ వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో మానస్ లబుషన్ జట్టులోకి వచ్చాడు. ఇక మిచెల్ స్టార్క్, జోస్ హజల్వుడ్ ఫాస్ట్ బౌలింగ్ విభాగం గట్టిగానే ఉంది. ఇక ముఖ్యంగా భారత బౌలర్లకు ఆసీస్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ నుంచి ముప్పు పొంచి ఉంది. టీమిండియాపై వన్డేల్లో ట్రావిస్ హెడ్ కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు భారత్ పై 9 వన్డేలు ఆడిన హెడ్ 43.12 సగటుతో 345 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కూడా ఉంది. హైయెస్ట్ స్కోర్ 137 పరుగులుగా ఉంది. టెస్టులో భారత్ పై 27 మ్యాచ్లు ఆడి 46.52 సగటుతో 1163 పరుగులు సాధించాడు. ఇక అలాగే ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్, మాథ్యూ షార్ట్, అలాగే అలెక్స్ క్యారీ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆసీస్ కంటే భారత బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఆసీస్ గడ్డపై భారత్ కు పేలవమైన రికార్డు ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు 54 వన్డేలు ఆడగా కేవలం 14 సార్లు మాత్రమే గెలిచింది. 38 సార్లు ఓడిపోయింది. 2 మ్యాచ్లు ఫలితం తేలకుండా ముగిశాయి. అక్కడ భారత విజయం శాతం సుమారు 25.9% మాత్రమే. అంటే 74% టీమిండియాపై ఆస్ట్రేలియాదే వారి సొంత గడ్డపై పైచేయి సాధించింది.